హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, మనం ఈ వీడియోలో అయితే వాట్ ఈజ్ సర్వేయింగ్ అంటే ఏంటన్నది తెలుసుకుందామండి. సో మనకి సర్వేయింగ్ ఏంటి అట్లా ఏదైనా ఒక జనరల్ స్టూడెంట్ని సర్వేయింగ్ ఏంటి అని అడిగితే ఖచ్చితంగా మ్యాక్సిమం ఆన్సర్ చేయలేని విధంగా ఉంటారు. వాళ్ళు ఏదో డెఫినేషన్ అనుకుని వాళ్ళు ఏం చెప్పరు. అసలు సర్వేయింగ్ అంటే ఏంటి, సర్వేయింగ్ ఒక డెఫినేషన్ ఉందండి. ఒక డెఫినేషన్ ఫామ్లో అంటే మనకి సర్వేయింగ్ ఏంటని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఒక డెఫినేషన్ ఫామ్లో మనం చెప్పుకోవచ్చు సర్వేయింగ్ అంటే ఏంటో. అలా కాకుండా జనరల్గా సర్వేయింగ్ అంటే ఏంటి అనగా మనం టేకింగ్ మెజర్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్. సో అది సర్వేయింగ్ అంటే టేకింగ్ మెజర్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ అంతే. అదే వన్ వర్డ్లో చెప్పాలంటే టేకింగ్ మెజర్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్. సో ఇక్కడ మనం ఒక సిస్టమేటిక్ డెఫినేషన్ అనేది ఉంటుంది కదండి. సో దాని ప్రకారం చెప్పుకుంటే సర్వేయింగ్ ఈజ్ ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వేరియస్ పాయింట్స్ ఆన్ ఆర్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇది ఈజ్ ద బెస్ట్. సో ఈ ఒక్క లైన్లో మనకి చాలా మీనింగ్ ఉందండి. సో సర్వేయింగ్ ఈజ్ ద సైన్స్ అండ్ ఆర్ట్. ఒక సైన్స్ అండ్ ఆర్ట్ కలగాల్సిన విధంగా సైన్స్ అండ్ ఆర్ట్ అంటే దీనికి వేరే మీనింగ్స్ ఉంటాయండి. సో మనకి సైన్స్ ఆర్ట్ అంటే అలా కాదండి. ఓకే, సర్వేయింగ్ ఈజ్ ద సైన్స్ అండ్ ఆర్ట్ అంటే ఒక కళతో కూడిన డిటర్మైనింగ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వేరియస్ పాయింట్స్. రిలేటివ్ పొజిషన్స్ అంటే మనకి రిలేటివ్ పొజిషన్స్ అంటే నెక్స్ట్ లైన్లో చెప్పుకోవచ్చండి. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వేరియస్ పాయింట్స్ అబౌవ్ ఆన్ ఆర్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో మనకి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఉంటుంది కదండి, దానికి అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మనం పాయింట్స్ మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ సర్వేయింగ్. సో ఇక్కడ మనకి రిలేటివ్ పొజిషన్స్ అంటే ఏంటి? సో రిలేటివ్ పొజిషన్ అంటే ఏం లేదండి, ఆ డిస్టెన్స్ ఎలా మెజర్ చేయడం. ద రిలేటివ్ పొజిషన్స్ ఆర్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ హారిజంటల్ డిస్టెన్సెస్. ఏదైనా ఒక రెండు పాయింట్లు ఉంటే రెండు పాయింట్ల మధ్య హారిజంటల్ డిస్టెన్స్ ఉంటుంది కదండి. సో అది మెజరింగ్ హారిజంటల్ డిస్టెన్స్. వెర్టికల్ డిస్టెన్సెస్ అంటే ఎలివేషన్స్. మనం లెవలింగ్ పరంగా చెప్పుకుంటే వెర్టికల్ డిస్టెన్సెస్ అంటే లెవలింగ్ ఎలివేషన్స్ అంటామండి. సో ఎలివేషన్స్, హారిజంటల్ యాంగిల్స్ అండ్ వెర్టికల్ యాంగిల్స్ ఒక లైన్కి ఇంకో లైన్కి ఉన్న మధ్యలో యాంగిల్ అండి. సో హారిజంటల్ యాంగిల్ అండ్ వెర్టికల్ యాంగిల్స్ యాక్యురేట్లీ బై యూజింగ్ వేరియస్ సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి, ఇది వేరేదండి. మొత్తం అలా అవన్నీ ఎలా మెజర్ చేస్తాం. ద రిలేటివ్ పొజిషన్స్ అంటే ఏమున్నాయి, హారిజంటల్ డిస్టెన్స్, వెర్టికల్ డిస్టెన్స్, హారిజంటల్ యాంగిల్స్, వెర్టికల్ యాంగిల్స్. సో ఈ నాలుగిటిని ఎలా మెజర్ చేస్తాం, బై యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనకి బయట డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించి వస్తాం. సో ఇక్కడతో సర్వేయింగ్ అన్నది అయిపోయిందండి బయట. సో రిమైనింగ్ వర్క్ అంటే లోపల ఆఫీసులో ఏదైతే ఉందో అక్కడ చేయాల్సిన వర్క్ అండి. సో మనం ఎక్కడ చూసినా సర్వేయింగ్ డెఫినేషన్ ఇదే ఉంటుందండి. సో మనం వేరే బుక్లో చూసుకుందాం అసలు సర్వేయింగ్ అంటే ఏంటని. ఏదైనా ఒక నోట్స్లో అయితే మనకి సర్వేయింగ్ ఎలా డిఫైన్ చేశారండి. సర్వేయింగ్ ఈజ్ ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వేరియస్ పాయింట్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఆర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్. సో సేమ్ డెఫినేషన్ అండి. ద రిలేటివ్ పొజిషన్స్ ఏంటి, హారిజంటల్ డిస్టెన్సెస్, ఇక్కడ చూడొచ్చు మన హారిజంటల్ వెర్టికల్ డిస్టెన్సెస్, హారిజంటల్ యాంగిల్స్ అండ్ వెర్టికల్ యాంగిల్స్. సో ఈ రిలేటివ్ పొజిషన్స్. ఓకే, సర్వేయింగ్ అంటే మనం తెలుసుకోవచ్చు. సో టేకింగ్ మెజర్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్. సో మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, ఏ కన్స్ట్రక్షన్ జరిగినా ఫస్ట్ చేయాల్సిన వర్క్ సర్వే. అసలు ఏంటి అక్కడ ల్యాండ్ ఎంత హైట్లో ఉంది, ఎంత డెప్త్లో ఉంది, ఎంత లెంత్లో ఉంది, ఎంత ఏరియా ఉంది, మనకి ఇవన్నీ తెలుస్తూనే కదా మనం ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయగలం, ఎంత హైట్లో కన్స్ట్రక్ట్ చేయగలం, అలా ఎంత సైజు పిల్లర్ వేస్తే బాగుంటుంది. సో అలా సైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైజ్ ఎంత పెట్టాలో తెలియాలి, అప్పుడే మనం సర్వేయింగ్ వర్క్ చేయాలి. సర్వేయింగ్ వర్క్ చేసి అక్కడ ఎంత ల్యాండ్ ఉందో మనం ఎంత పెట్టాలో అన్న విషయం చెప్పుకోవచ్చు. సో దీని గురించి సర్వేయింగ్ అండి. సో ఎవరైనా అడిగితే సర్వేయింగ్ టు టేకింగ్ మెజర్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ అప్రోప్రియేట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని మనం చెప్పచ్చండి వన్ వర్డ్లో. అండ్ పర్పస్ ఆఫ్ సర్వేయింగ్, ఎందుకు చేయాలి సర్వేయింగ్ ఇప్పుడే చెప్పాను. సో మనం వర్క్ చేయాలని ఖచ్చితంగా సర్వేయింగ్ చేయాలి. సో టు మార్క్ పొజిషన్స్ ఆఫ్ ప్రపోజ్డ్ స్ట్రక్చర్ ఆన్ ద గ్రౌండ్. పొజిషన్స్, మనం ఏదైనా కాలమ్స్, పిల్లర్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఆ పొజిషన్స్ ఎలా చేస్తాం, మనం సర్వే చేసి ఆ లెంత్ ఎంత ఉందో కొలిచి అప్పుడు అక్కడక్కడ అలా పిల్లర్స్ పెట్టుకుంటూ వెళ్తాం. సో టు టేక్ మెజర్మెంట్స్ టు డిటర్మైన్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఆన్ ఆర్ నియర్ ద గ్రౌండ్. సో ఆ రిలేటివ్ పొజిషన్స్ ఉన్నాయి. మేము ఏదైనా ఒక పిల్లర్ లేదా బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, రిలేటివ్ పొజిషన్స్ అంటే ఇది పొజిషన్ 1, ఇది పొజిషన్ 2. సో ఈ రిలేటివ్ పొజిషన్స్ ఎలా చేస్తాం మనకు తెలుసు, బై హారిజంటల్ డిస్టెన్స్, వెర్టికల్ డిస్టెన్స్ అలా చేస్తామండి. సో డిటర్మైన్ ద ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ రిలేటెడ్ క్వాంటిటీస్. చెప్పాం కదండి ఏరియాస్, అక్కడ ఏరియా ఎంత ఉందో తెలియాలంటే మనం సర్వేయింగ్ చేయాలి. మనం ఇందాక పాయింట్ చెప్పుకున్నాం మనం ఇది. టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ ది కంట్రీ ఆర్ స్టేట్ ఆర్ సిటీ షోయింగ్ ద డీటెయిల్ ఆఫ్ నేషనల్ హైవేస్, రోడ్స్, రైల్వేస్ అండ్ అదర్ ల్యాండ్ మార్క్స్. సో మనకి ప్రిపేర్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఏ కంట్రీ, స్టేట్ లేదా సిటీ. ఇక్కడ మ్యాప్ అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని చాలు.
టు ప్రిపేర్ ఆఫ్ ద మ్యాప్. ఏదైనా ఒక మ్యాప్ ప్రిపేర్ చేయాలని ఖచ్చితంగా సర్వేయింగ్ చేయాలండి. ఆ లెంత్ ఎలా ఉందా, విడ్త్ ఎలా ఉందా, అలా అక్కడ ఉన్న షేప్ ఎలా ఉందా, బౌండరీ కండిషన్ ఎలా ఉంది. సో అండ్ ఆల్సో టు లొకేట్. సో మనకి మ్యాప్ అండ్ ప్లాన్ అనేది ఖచ్చితంగా మ్యాప్ అంటే మనం లొకేట్ చేస్తాం. హైవేస్, రోడ్స్, రైల్వేస్, ల్యాండ్ మార్క్స్. సో ఈ రైల్వే లైన్స్, రోడ్స్, హైవేస్ కూడా మనం మెజర్ చేయాలి. సర్వే వర్క్ చేసి మెజర్ చేస్తాం. ఈ హైవే ఎలా మెజర్ చేస్తాం? టే పెట్టుకుని మెజర్ చేస్తామా? కాదు కదండి. సమ్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, టోటల్ స్టేషన్ అని. సో అవన్నీ ముందు వస్తే చెప్పుకోవచ్చు. సో అటువంటి ఉపయోగించి మనం ఇక్కడ సర్వేయింగ్ చేసి ఆ ప్లాన్స్ ఏమి ప్రిపేర్ చేయాలి. టు ప్రిపేర్ ద ఇంజనీరింగ్ ప్లాన్స్ అండ్ సెక్షన్స్ ఆఫ్ వేరియస్ స్ట్రక్చర్స్. సెక్షన్స్ అండి. సో మనం ఏదైనా రోడ్డు మనం పైనుంచి వస్తాను ఉంటుంది, దాని క్రాస్ సెక్షన్ ఇవన్నీ వేరేగా ఉంటాయండి. సో అటువంటి స్ట్రక్చర్స్ చేస్తాక టు ప్రిపేర్ ద టోపోగ్రాఫికల్ మ్యాప్ షోయింగ్ ద రివర్స్, హిల్స్, వ్యాలీస్. మనకి మీ పాయింట్ చూసారండి, ఇదిగోండి పాయింట్. టు ప్రిపేర్ ద ఓకేనండి. ఇప్పుడు చూడండి ఒకసారి. టు ప్రిపేర్ ద టోపోగ్రాఫికల్ మ్యాప్స్ షోయింగ్ రివర్స్, హిల్స్, వ్యాలీస్. సో టోపోగ్రాఫికల్ మ్యాప్స్ ఈ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. టోపోగ్రాఫికల్ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్. భౌతికంగా మనకి ఏమైతే కనబడతాయో అవి టోపోగ్రాఫిక్స్ అంటారు. ద టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అన్నాడు. సో మ్యాప్స్లో మనం ఏం ఇండికేట్ చేయాలి? భౌతికంగా ఏం కనబడతాయి ఇండికేట్ చేయాలి. మనకి రివర్స్ కనబడతాయి, హిల్స్ కనబడతాయి, వ్యాలీస్ కనబడతాయి. దీన్ని టోపోగ్రాఫికల్ ఫీచర్స్ అంటారండి. టు ప్రిపేర్ జియోలాజికల్ మ్యాప్స్ అండ్ కాంటూర్ మ్యాప్స్. కాంటూర్ మ్యాప్స్ అంటే సేమ్ ఎలివేషన్లో ఉన్న పాయింట్స్ని ఇండికేట్ చేస్తుందండి. సో ఓవరాల్గా వచ్చేసి పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ ఓవరాల్గా వచ్చేసి ఇదండి. సో మనం చూసాం కదండి పర్పస్ ఆఫ్ సర్వేయింగ్ అండ్ సర్వేయింగ్ డెఫినేషన్ కూడా చూసామండి. సో ఎవరైనా ఇంకా ఏమైనా క్లారిటీ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి. తర్వాత ఎక్కడైనా రన్నింగ్ నోట్స్లో గట్టా రాసుకోండి. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అండి. సర్వేయింగ్ డెఫినేషన్ అండ్ పర్పస్ ఆఫ్ సర్వేయింగ్. సర్వేయింగ్ ఎందుకు చేయాలన్న పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో దే ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్, దే ఆర్ బేసిక్ బాక్స్. దే ఆర్ మనం ముందుకెళ్ళి వెళ్తే ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయండి. సో అవన్నీ అర్థం అవ్వాలండి, ఫస్ట్ ఇవన్నీ అర్థం అవ్వాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మనం నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాపిక్స్ తెలుసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా అటువంటి ఇన్ఫర్మేషన్ కోసం. చూడండి నోట్స్ అయితే నీట్గా ఉంటుంది, ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దీంట్లో. సో మీరు ఓవరాల్గా ఒక లుక్ వేసుకుంటే సో ఏముంది నా నోట్స్లో అయితే ఏముంది అనుకుంటున్నారు చూడండి. ఎవ్రీ టాపిక్ చిన్నగా చూపిస్తున్నాను ఒకసారి. సో ఎవ్రీ టాపిక్ ఉంటుంది సో నా నోట్స్లో. సో మీకు అన్ని ఖచ్చితంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబడండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.